Hi students, welcome to AVN PR online classes. So last lecture 4 lo I will discussing about the tabular form of finite differences. In this class lo continuation of finite differences. So finite differences are three types of finite differences. So first one, forward difference. Second one, backward difference. Third one, central difference. So types of finite differences, and with three types. So first one, forward difference, backward difference, central difference. So forward difference is symbolic relation is delta. Backward difference is symbolic relation is nobla. And central difference, the symbolic relation is delta. Del, nobla, delta. So forward difference is also a operator. Forward operator, delta. Backward operator, nobla. Central operator, delta. So last lecture 4 lo consider finite difference at tabular form anedi consider chesanu. So and also another example anedi x y 1 2 3 4 5 6 and values use chesanu 4 13 34 73 136. So students మీరు క్యాలిక్యులేట్ చేసి ఫోర్త్ టర్మ్ అన్నది ఫోర్త్ డిఫరెన్స్ అనేది నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. గ్రూప్ వాట్సాప్ నెంబర్ కాదు, నా వాట్సాప్ నెంబర్కి మాత్రమే మీరు ఫోర్త్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఫోర్త్ డిఫరెన్స్ యొక్క వాల్యూ మాత్రం సెండ్ చేయండి, మెసేజ్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఎక్స్ వై. సో ఎక్స్ యొక్క వాల్యూస్ అనేవి 1 2 3 4 5. సో వై వాల్యూస్ అనేవి 4 13 34 73 136. సో ఈ ఫోర్త్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే లెక్చర్ 4 వీడియోలో ఉంటుంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వీడియోని చూసిన తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేయండి ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ. సో ఫోర్త్ డిఫరెన్స్ మొత్తం అంతా మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టిన అవసరం లేదు. ఓన్లీ ఫోర్త్ డిఫరెన్స్ యొక్క వాల్యూ అనేది నాకు నా వాట్సాప్ గ్రూప్ మాత్రమే సెండ్ చేయండి. గ్రూప్లో సెండ్ చేయొద్దు, ఓన్లీ నా గ్రూప్కి మాత్రమే సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్కి ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ సెండ్ చేయండి. ఈ వాల్యూ ఎంత. సో అండ్ అలాగే న్యూమరికల్ అనాలిసిస్ అనేది కామన్ పేపర్. సో క్లస్టర్ పేపర్ కాదు, కామన్ పేపర్ అనేది న్యూమరికల్ అనాలిసిస్. అందులో యూనిట్ 3 టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్. సో లెక్చర్ 5 టైప్స్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్ అనేవి ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్స్. మీరు చేయవలసిన పని ఏంటంటే సో ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని సో క్యాలిక్యులేట్ చేసి ఫోర్త్ డిఫరెన్స్ ఎంత వాల్యూ. సో ఓన్లీ వాల్యూ మాత్రమే మీరు నాకు సెండ్ చేయండి, వాల్యూ మాత్రమే సెండ్ చేయండి. గ్రూప్లో కాదు, నాకు మాత్రమే, నా పర్సనల్ నెంబర్కి మాత్రమే సెండ్ చేయండి. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెఫినిషన్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. సో ఆపరేటర్ డెల్టా. So forward difference. So forward differences. So finite differences అంటే ఎగ్జాంపుల్ లో యూజ్ చేస్తే టేబులర్ ఫామ్ లో 5 వాల్యూస్ వస్తే 5 వాల్యూస్ కి ఓవరాల్ ఎన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, 4 డిఫరెన్సెస్ చేయొచ్చు. అంటే ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్. టేబుల్ ఎగ్జాంపుల్లో యూజ్ చేసుకుంటే 5 వాల్యూస్కి ఎన్ని డిఫరెన్సెస్ యూజ్ చేయొచ్చు, 5 వాల్యూస్కి 4 డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. 6 వాల్యూస్ యూజ్ చేసుకుంటే ఎన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, 5 డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ 4 డిఫరెన్సెస్, ఈ 5 డిఫరెన్సెస్, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నిటిని ఎలా కాల్ చేయొచ్చు, ఫైనైట్ డిఫరెన్సెస్. సపోజ్ n వాల్యూస్ని యూజ్ చేసుకున్నాం, 7 వాల్యూస్ యూజ్ చేసాం. సో ఎన్ని వాల్యూస్ డిఫరెన్స్ చేయొచ్చు, 6 వాల్యూస్. 8 వాల్యూస్ యూజ్ చేసుకుంటే 7 వాల్యూస్ అనేవి డిఫరెన్సెస్ చేయొచ్చు. అంటే 7th డిఫరెన్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేయొచ్చు. and so on. n differences use చేస్తే అంటే n values యూజ్ చేస్తున్నారు. ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి, n - 1.
సో 5 యూజ్ చేసుకుంటే 4 వస్తుంది, అంటే 1 తగ్గుతుంది వాల్యూ. అలాగే 6 యూజ్ చేసుకుంటే 5 వాల్యూ, 7 యూజ్ చేసుకుంటే 6, 8 యూజ్ చేసుకుంటే 7, n యూజ్ చేసుకుంటే n-1 డిఫరెన్సెస్ యూజ్ చేయొచ్చు. సో ఇదే ప్రాసెస్ లో 5 వాల్యూస్ యూజ్ చేస్తున్నాం. సో 5 వాల్యూస్ ని యూజ్ చేస్తే 4 డిఫరెన్సెస్, 6 వాల్యూస్ టోటల్ వాల్యూస్, 5 వాల్యూస్ యూజ్ చేస్తే 4 డిఫరెన్సెస్, 6 వాల్యూస్ యూజ్ చేస్తే 5, 7 యూజ్ చేస్తే 6, 8 యూజ్ చేస్తే 7, nth యూజ్ చేస్తే n-1 డిఫరెన్సెస్ వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కూడా ఏంటి, ఎలా యూజ్ చేసుకోవచ్చు? 5 వాల్యూస్ యూజ్ చేసుకుంటే ఎన్ని డిఫరెన్సెస్ వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు? 4 డిఫరెన్సెస్ వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 డిఫరెన్సెస్ అనేవి ఫార్వర్డ్ లో యూజ్ చేస్తే ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ లో యూజ్ చేస్తే బ్యాక్వర్డ్, సెంటర్ లో యూజ్ చేస్తే సెంట్రల్. ఈ డిఫరెన్సెస్ అనేవి యాస్టీజ్ ఉంటాయి. ఏ టేబులర్ ఫామ్ కైనా డిఫరెన్సెస్ అనేవి యాస్టీజ్. ఫైనల్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఫార్వర్డ్ లో యూజ్ చేస్తున్నారా, బ్యాక్వర్డ్ లో యూజ్ చేస్తున్నారా, సెంటర్ లో యూజ్ చేస్తున్నారా? ఫైనల్ డిఫరెన్సెస్ అనేవి ఎన్ని టైప్స్? 3 టైప్స్. అది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సెంట్రల్. అంటే ఫార్వర్డ్ లో యూజ్ చేస్తే ఫైనల్ డిఫరెన్సెస్ అనేవి ఫార్వర్డ్ లో యూజ్ చేయొచ్చు. అదే బ్యాక్వర్డ్ లో యూజ్ చేస్తే ఫైనల్ డిఫరెన్స్ అనేది ఫైనల్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సెంట్రల్ లో యూజ్ చేస్తే సెంట్రల్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ ఫైనల్ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ ఆల్రెడీ 4 డిఫరెన్సెస్ యూజ్ చేసాం. టేబులర్ ఫామ్ యాస్టీజ్ అంటే 1 2 3 4 5 వాల్యూస్ యూజ్ చేస్తే ఫైనల్ డిఫరెన్సెస్ ఎన్ని వస్తాయి? 4 వాల్యూస్ వస్తాయి. ఈ 4 వాల్యూస్ ని ఫార్వర్డ్ లో యూజ్ చేస్తే ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కాల్ చేయొచ్చు. ఈ 4th డిఫరెన్స్ ని బ్యాక్వర్డ్ లో యూజ్ చేస్తే బ్యాక్వర్డ్ లో యూజ్ చేయాలి. సెంటర్ లో యూజ్ చేస్తే సెంటర్ లో యూజ్ చేస్తున్నట్టు. మనం ఎలా యూజ్ చేసుకుంటాం? ఫార్వర్డ్ లో క్యాలిక్యులేట్ చేస్తే ఫార్వర్డ్ టేబుల్, అంటే దట్ మీన్స్ ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం? సో ఎలా యూజ్ చేస్తున్నాం? డెల్టా లో యూజ్ చేస్తున్నాం. సపోజ్ క్యాలిక్యులేటింగ్ టు బ్యాక్వర్డ్ యూజ్ చేయమంటున్నారు. సో బ్యాక్వర్డ్ లో యూజ్ చేస్తాం నాబ్లా. అదే సెంటర్ లో యూజ్ చేసామంటే సింబాలిక్ గా రిలేషన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? సింబాలిక్ లో సింబల్ అనేది డెల్టా లో యూజ్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం? డెల్టా. సపోజ్ n టర్మ్స్ లో డెఫినేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి n టర్మ్స్ లో డిఫరెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ nth ఫార్వర్డ్ డిఫరెన్స్. ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్ డిఫరెన్సెస్ యాజ్ ఇట్ ఈస్. అంటే లెట్ the independent values of x equal to x0, x1, x2, xn and so on, xn. Corresponding the values of dependent values are y0, y1, y2 and so on, yn in the function of y equal to f of x. The forward differences are is defined by finite differences use చేస్తే 4 terms కి యూస్ చేస్తున్నాం. ఇక్కడ 5 values కాబట్టి 4 terms. n values యూస్ చేస్తే డెఫినిషన్ నుంచి n-1 అంటే ఎన్ని డిఫరెన్షియల్స్ రాసుకోవచ్చు? So first forward difference, second forward difference, third forward difference, fourth forward difference, and so on, nth forward difference. Nth forward difference. So first forward difference is defined as, so the symbolic relation of delta use చేస్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ దేనికి యూజ్ చేస్తున్నాం? సో డిఫరెన్స్ ఫైనల్ డిఫరెన్సెస్ కి డిఫరెన్స్ దేంట్లో యూజ్ చేస్తున్నాం? ఓన్లీ ఎంట్రీ వాల్యూకా ఆర్గ్యుమెంట్ వాల్యూకా? ఆర్గ్యుమెంట్ వాల్యూకి ఎంట్రీ వాల్యూకి మాత్రమే డిఫరెన్స్ యూజ్ చేస్తాం. ఆర్గ్యుమెంట్ వాల్యూ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు? h equal to 1. సో ఎంట్రీ వాల్యూకి మాత్రమే డిఫరెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దట్ మీన్స్ del y. సో ఫస్ట్ డిఫరెన్స్ డెల్టా. సో ఎంట్రీకి మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి y. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎలా చేయొచ్చు? సింబాలిక్ రిలేషన్ లో డెల్టా, ఎంట్రీ వాల్యూ y or f of x. సో ఎలా డిఫైన్ చేయొచ్చు? సో y means, so y equal to f of x, function of x. So interpolation నేర్చుకుంటాం. Let x0 independent values are x0, x1, x2 and so on xn. Corresponding values are y0, y1, y2 and so on yn in the function of y equal to f of x. So y అనే వాల్యూ ని ఎలా యూస్ చేసుకోవచ్చు? That equal to f of x. So ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు? డెల్టా y over delta f of x. So delta f of x is defined as, so that equal to f of x plus h minus f of x.
డెల్టా వై ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేయొచ్చు, డెల్టా వై ఈక్వల్ టు ఓవర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో సెకండ్ ఇంటర్వెల్ మైనస్ ఫస్ట్ ఇంటర్వెల్ సేమ్ యాజ్ దిస్ ప్రాసెస్. మీరు టేబులర్ ఫామ్ లో 13 మైనస్ 4, 34 మైనస్ 13, 73 మైనస్ 34 ఎలా డిఫరెన్సెస్ యూజ్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా డిఫరెన్సెస్ యూజ్ చేయొచ్చు. సేమ్ డిఫరెన్స్ ఎక్కడ ఏవి ఆ సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ అయితే కాదు, ఓన్లీ సెకండ్ మైనస్ ఫస్ట్ అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. సో దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కాల్ చేస్తాం. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేస్తాం, సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి పవర్ లో వాల్యూ ఎంత ఉంటుంది, వాల్యూ 1, ఎనీథింగ్ పవర్ అంటే 0, ఏమీ లేకపోతే 0, డెల్టా పవర్ 0 అంటే దట్ మీన్స్ వాల్యూ 1. సో ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఏమి లేదు అంటే పవర్ వాల్యూ ఎంత ఉంటుంది 1 అంటే డెల్ పవర్ 1 y or డెల్ f of x. సో డెల్ f of x or డెల్ పవర్ 1 y అన్న ఒకటే. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి వాల్యూ ఎలా వస్తుంది, డెల్ స్క్వేర్ y. ఎంట్రీ వాల్యూకి మాత్రమే డిఫరెన్స్ యూజ్ చేస్తాం, అది కూడా ఫార్వర్డ్ సింబల్. సో ఫార్వర్డ్ లో యూజ్ చేస్తాం కాబట్టి ఫార్వర్డ్ యూజ్ చేయండి, బ్యాక్వర్డ్ లో యూజ్ చేస్తే బ్యాక్వర్డ్ సింబల్ యూజ్ చేస్తాం. బ్యాక్వర్డ్ సింబల్ యూజ్ చేసేటప్పటికి ఫార్ములా చేంజ్ అవుతుంది. మన ఫార్వర్డ్ లో ఉంటే ఫార్వర్డ్ లో ఫార్ములా యూజ్ చేస్తాం, బ్యాక్వర్డ్ ఉంటే బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో డెల్ స్క్వేర్ y or సో y అంటే దట్ మీన్స్ f of x or డెల్ స్క్వేర్ f of x. సో దట్ ఈక్వల్ టు వాల్యూ. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏ వాల్యూస్ ఉంటుంది, ఫస్ట్ వాల్యూ వచ్చిన వాల్యూతో డిపెండ్ అవుతుంది కాబట్టి సో డెల్ f of x plus h minus del f of x. So second forward difference values y0, y1, y2 అనుకోమన్న ఈ వాల్యూస్ ఏంటి ఫార్వర్డ్ లో delta f of x minus delta f of x, f of x plus h minus f of x. నెక్స్ట్ థర్డ్ మనకు వచ్చేటప్పటికి పవర్ ఎంత వస్తుంది, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్ క్యూబ్ y. ఎంట్రీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి y, ఫార్వర్డ్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ సింబల్. థర్డ్ డిఫరెన్స్ కాబట్టి 3 or y ప్లేస్ లో f of x కూడా యూజ్ చేస్తాం కాబట్టి డెల్ క్యూబ్ f of x. సో దట్ ఈక్వల్ టు ఫార్ములా. సెకండ్ దానికి డిఫరెన్స్ చేస్తేనే థర్డ్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వన్ ఎలా వస్తుంది, ఎంట్రీ వాల్యూకి డిఫరెన్స్ చేస్తే ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఎలా వస్తుంది, ఫస్ట్ దానికి ఫస్ట్ డిఫరెన్సెస్ కి యూజ్ చేస్తేనే సెకండ్ డిఫరెన్స్ వస్తుంది. సెకండ్ డిఫరెన్స్ కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ యూజ్ చేస్తే థర్డ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ యూజ్ చేస్తే ఫోర్త్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఫార్ములా ఎలా వస్తుంది, del square f of x plus h minus del square f of x. So next one, fourth forward difference. So fourth forward difference, forward lo undi, forward symbol delta, fourth difference power 4. Entry ki maatrame use chestunam kabatti y or del power 4 f of x. So that equal to ఈ ఫోర్త్ డిఫరెన్స్ యొక్క ముందు వాల్యూస్ ఏంటి, థర్డ్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్. అండ్ డిఫరెన్స్ ఎంత ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఎంత ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఫార్వర్డ్ లో ఉంది. సో ఫార్వర్డ్ లో ఉంది కాబట్టి ఫార్వర్డ్ డెల్టాలో యూజ్ చేస్తాము. ఎంత డిఫరెన్స్ కాబట్టి n y. ఎంట్రీ వాల్యూ డిఫరెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆర్ డెల్ పవర్ n y ప్లేస్ లో f of x. సో దట్ ఈక్వల్ టు సో దీని ముందు టర్మ్ యొక్క డిఫరెన్సెస్ యొక్క వాల్యూస్ ని మనం డిఫరెన్స్ చేస్తేనే మనకి ఎంత ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డెల్ పవర్ n minus 1 f of x plus h minus del power n minus f of x, f of x plus h minus del power n minus 1 f of x. So these forward differences are called forward difference. So forward differences, first forward difference, second forward difference, third forward difference, fourth forward difference and so on. And the forward difference, for example n terms యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి n differences ని క్యాలిక్యులేట్ చేస్తేనే ఓవరాల్ గా ఈ డిఫరెన్సెస్ అన్నిటిని ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కాల్ చేయొచ్చు. అంటే ఇక్కడ x అంటే వాల్యూస్ ఎలా యూజ్ చేస్తాం, x అంటే n టర్మ్స్ వాల్యూస్ యూజ్ చేస్తాం కాబట్టి x ఈక్వల్ టు x0, x1, x2,
x3 and so on xn, corresponding values y, y0, y1, y2, y3 and so on yn. So x equal to in terms 1, 2, 3, 4, 5 and so on n terms. So n terms use chestam already. So n plus 1 term ఇప్పుడు already n minus అప్పుడు n plus 1 terms వస్తాయి. n plus 1 terms యూజ్ చేస్తే ఎన్ని వాల్యూస్ వస్తాయి? nth ఫార్వర్డ్ వస్తుంది. సపోజ్ x0 అనే వాల్యూ కన్సిడర్ చేయలేదు. n వాల్యూస్ అయితే n minus 1 టర్మ్ మాత్రమే ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ x0 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి x0, x1, x2 and so on xn ఇన్ టర్మ్స్ ఉంటాయి ఓవరాల్ గా n plus 1. అంటే ఎన్ని డిఫరెన్సెస్ యూజ్ చేయొచ్చు? సో 5 వాల్యూస్ ఉంటే 4 డిఫరెన్సెస్ యూజ్ చేయొచ్చు. 5 వాల్యూస్ ఉంటే 4 వాల్యూస్ డిఫరెన్సెస్ చేయొచ్చు. 6 ఉంటే 5, 7 ఉంటే 6, n plus 1 ఉంటే nth టర్మ్ అయితే n minus 1, n plus 1 టర్మ్ ఉంటే ఆ టర్మ్ కి ఎన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు? nth డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ థియరిటికల్ పార్ట్ లో యూజ్ చేసేటప్పుడు ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n plus 1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి x0, x1, x2 and so on xn. ఈ x అనే టర్మ్స్ అన్నిటికి డిఫరెన్సెస్ అనేవి ఎన్ని వస్తాయి? n డిఫరెన్సెస్ వస్తాయి. ఈ అందుకనే nth ఫార్వర్డ్ డిఫరెన్స్ కూడా యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ అండ్ సో ఆన్ nth ఫార్వర్డ్ డిఫరెన్స్. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఆపరేటర్ డెల్టా. సో ఫస్ట్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎంట్రీ వాల్యూ డిఫరెన్స్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి సింబాలిక్ రిలేషన్ లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డెల్టా y ఓవర్ y ప్లస్ y ఈక్వల్ టు f of x. సో డెల్టా f of x. సో దట్ ఈక్వల్ టు ఫార్ములా f of x ప్లస్ h మైనస్ f of x. అంటే y1 మైనస్ y0. f of x ప్లస్ h అంటే వాల్యూ x1 మైనస్ x0, x ప్లస్ h, x ప్లస్ h ముందు టర్మ్ లో యూజ్ చేసాం. ఇది x0 plus h, x0 plus 2h, x0 plus 3h and so on x0 plus nh. సో ఇక్కడ ఓన్లీ ఆల్రెడీ x వాల్యూస్ లో చేంజ్ x అంటే వాల్యూస్ ఆల్రెడీ x0, x1 అయితే ఫార్ములా చేంజ్ అవుతుంది. ఎలా వస్తుంది? y1 minus y0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ యూజ్ చేస్తున్నాను. డెల్టా f of x ప్లేస్ లో x0 యూజ్ చేస్తున్నాను. x0. సో దట్ ఈక్వల్ టు f of x0 plus h minus f of x0. So that equal to f of x0 plus h and value x1. x1 की corresponding value y1. x1 की corresponding value y1. కానీ x1 అంటే value అంటే x0 plus h కింద యూజ్ చేసుకోవచ్చు. Interval difference. h means interval difference. So that means f of x0 అంటే value f of x0. So f of x0 అంటే value y0. So y0. So f of x0 plus h అంటే value y1. So y1 minus y0. So జనరల్ గా y లో యూజ్ చేయాలంటే f of x plus h minus f of x. So delta f of x0 equal to f of x0 plus h minus f of x0. So that equal to y1 minus y0. So నెక్స్ట్ వాల్యూ ఏంది తీసుకోవచ్చు? x1 యూజ్ చేస్తే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ x2 యూజ్ చేసుకుంటే లాస్ట్ వాల్యూ అనేది కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఓన్లీ ఫస్ట్ 5 వాల్యూస్ లో 4 వాల్యూస్ మాత్రమే మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఫస్ట్ x0, y0, y1, y2, y3, y4 డిఫరెన్సెస్ యూజ్ చేస్తాం. ఇది y0, y1, y2, y3, y4 అనేది కన్సిడర్ అవ్వదు. డిఫరెన్స్ చేసేస్తున్నాం కాబట్టి లాస్ట్ వాల్యూ కన్సిడర్ అవ్వదు. సో నెక్స్ట్ వాల్యూ అవుతుంది ఒక్కొక్క వాల్యూ తగ్గుతుంది. లాస్ట్ ఇంకా ఎన్ని వాల్యూస్ వస్తాయి అలా డిఫరెన్సెస్ యూజ్ చేస్తే 5 వాల్యూస్ యూజ్ చేస్తే 4th డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి n వాల్యూస్ యూజ్ చేస్తే nth ఫార్వర్డ్ డిఫరెన్స్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇదే టేబులర్ ఫామ్ కి ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది 4th ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎంత వాల్యూ వస్తుందో ఫైనల్ డిఫరెన్సెస్ కూడా అంతే వాల్యూ వస్తుంది. అంటే టేబులర్ ఫామ్ లో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్ లో అనదర్ ఎగ్జాంపుల్ అనేది ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేది అనదర్ క్లాస్ లో యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అసలు యాక్చువల్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటంటే లెట్ ద ఇన్ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఆర్ x0, x1, x2 and so on xn and the corresponding values are y0, y1, y2 and so on yn or the function of y equal to f of x. The forward differences are delta f of x equal to f of x plus h minus f of x is called the first forward difference.
That means x equal to x0, x1, x0, x1, x2 and so on xn minus 1. So first forward differences ki ఈ x అనే వాల్యూస్ అనేవి x0, x1, x2 and so on xn minus 1 వరకు మాత్రమే మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ x అనే వాల్యూస్ అనేవి, సో x అనే వాల్యూస్ అనేవి ఇక్కడ ఒక వాల్యూ తగ్గిపోయింది అంటే xn minus 1. ఇక్కడికి వచ్చినప్పటికి x0, x1, x2 and so on xn minus 2. సో n minus 1 దాని ముందు టర్మ్ వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు xn minus 2. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి x0, x1 and so on xn minus 3. సో ఈ టర్మ్కి వచ్చేటప్పటికి x0, x1 and so on xn minus 4 ఒక వాల్యూ తగ్గుతుంది. సో ఆన్ లాస్ట్ వాల్యూకి వచ్చేటప్పటికి x0. సో x అనే వాల్యూ n టర్మ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాయి. ఇంకా లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది, x0 వాల్యూ ఉంటుంది. సో లాస్ట్ వాల్యూ x0. సో ఫస్ట్ వాల్యూ x0, x1, x2 and so on xn minus 1. ఈ టర్మ్స్ ఈ వాల్యూస్ లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూటింగ్ చేస్తే డిఫరెన్సెస్ అనేవి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ x టర్మ్ లో x0, x1, x2 and so on xn minus 2 వరకు సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చిన ఫార్ములాస్ అన్నిటిని ఎలా కాల్ చేయొచ్చు, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది x ప్లేస్ లో x0, x1 and so on xn minus 3 వరకు క్యాలిక్యులేట్ చేస్తే that is called third forward differences కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ x0, x1 and so on xn minus 4 వరకు క్యాలిక్యులేట్ చేస్తే అలాంటి ఫార్ములాస్ అన్నిటిని ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. లాస్ట్ వన్ x ప్లేస్ లో x0 యూజ్ చేస్తే దట్ మీన్స్ nth ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద కాల్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఈ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తేనే దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. So first forward difference, second forward difference, third forward difference and so on nth forward difference are called forward difference. Only forward tabular form ki only oka difference మాత్రమే క్యాలిక్యులేట్ చేయకుండా ఇచ్చిన వాల్యూస్ బట్టి 5 వాల్యూస్ ఇస్తే 4 డిఫరెన్సెస్ యూజ్ చేయాలి. ఫార్వర్డ్ ఇస్తే ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి, ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ 6 వాల్యూస్ ఇస్తే 5 ఫార్వర్డ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. 8 ఇస్తే 7 వాల్యూస్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. nth టర్మ్ అంటే జనరల్ గా థియరిటికల్ పార్ట్ లో నేర్చుకోవాలనుకుంటే nth టర్మ్ n వాల్యూస్ ఇస్తే n minus 1 డిఫరెన్సెస్ వరకు రాస్తాం. n plus 1 అంటే x0 టు xn యూజ్ చేస్తున్నాం కాబట్టి n plus 1 టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ కి ఎన్ని వాల్యూస్ రాయొచ్చు, ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అని nth ఫార్వర్డ్ డిఫరెన్స్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్.